అమ్మను నన్ను మాఫ్ చేయాలి. నేను చాలా పెద్ద తప్పు చేసిన. రాజసాబ్ని నీ తానికి తీసుకురాకుండుంటే ఈ పరిశానంతా అయ్యేదే కాదు. రాణా గారిని తీసుకొచ్చింది నువ్వు కాదు, రాణి గాయత్రి తీసుకొచ్చింది. మాకు మా అబ్బాయి గురించి బాగా తెలుసు. వారు మొండి పట్టు పట్టారంటే ఎవ్వరు చెప్పినా వినరు. వారి మొండి పట్టుని మాన్పించగలిగిన వారు ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం రాణి గాయత్రే. రాణి గాయత్రి ఓ అద్దం లాంటి వారు. అందులో రాణా గారు తన మనసేం కోరుకునేది స్పష్టంగా చూడగలుగుతారు. రాణా గారు ఇక్కడికి వచ్చారంటే రాణి గాయత్రి సజీవంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రపంచంలో ఎంతటి శక్తి అయినా సరే వారినిలా ఈ కారాగారానికి తీసుకురాలేదు. కేవలం రాణి గాయత్రే తీసుకురాగలరు. నువ్వు చెప్పేది నిజమే. రాణా గారిని గాయత్రిని ఇడికి తీసుకొచ్చింది. ఆమెకి మా అమ్మగా కన్నా రాజమాతగా ఉండడమే ఎక్కువ ఇష్టం. రాజమాతకు 100 కొరడా దెబ్బలు శిక్ష విధిస్తున్నాం. ఇక ఈ వ్యక్తిని ఉరి తీయండి. ఈ దాడి రాజమాత చేయించుండకపోతే మరెవరు చేయించుంటారు? దాడి చేసిన ఆ వ్యక్తుల్ని చంపి ఉండకపోతే నిజమేమిటో బయటపడేది. మేము చేజేతులా నిజం తెలుసుకునే ఆధారాలన్నింటినీ పోగొట్టుకున్నాం. మీరు చెప్పింది అక్షరాల నిజం. రాజమాత, మీ రాణి వచ్చేసింది. గాయత్రి, రాణి, మాకు తెలుసు మీకేం కాలేదని. నేను ఓడిపోయాను రాజమాత, నేను ఓడిపోయాను. నాకిప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. ఆ రోజు కొండ మీద ఏం జరిగిందో కేవలం మీరే నాకు చెప్పగలరు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,